జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోయారు కదా, అసలు మీ ఉద్దేశంలో ఓడిపోవడానికి కారణం ఏదై ఉంటుంది అనుకుంటారు మీరైతే? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిదానం. ఉమ్, విచ్చలవిడిదానం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే వైజాగ్ ఉమ్, ఎంతో అందంగా ఉన్న ఈ ఋషికొండని ఉమ్, ఈ రోజు నువ్వు తవ్వేసి, అంటే నువ్వు ఉండడానికేమో 1,43,480 చిల్లర ఎంతో చదరపు మీటర్లు ఏమో నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఒక సామాన్య ప్రజలు ఉండడానికి 483 మీటర్ల చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకోమని చెప్పి నువ్వు నీ విచ్చలవిడిదానాన్ని ప్రదర్శించి దోపిడీ చేసి, అంటే నువ్వు పథకాలు ఇస్తున్నానని చెప్పి ఇచ్చిన పథకాల నుంచి నువ్వు రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకున్న విషయాన్ని ప్రజలు గమనించారు, గ్రహించారు. కాబట్టి నీకు ఈరోజు 2024 ఎన్నికల్లో చాలా బలంగా బుద్ధి చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఋషికొండలో బిల్డింగ్స్ కట్టారన్నారు కదా, 500 కోట్లెట్టి కట్టారన్నారు, బాగానే ఉంది. ఎక్కడ కూడా బెంగళూరు మైసూర్ మహారాజా ప్యాలెస్ కూడా అలా కట్టలేదంట, పలక్నామా ప్యాలెస్ హైదరాబాద్ లో కూడా అలా కట్టలేదంట. స్టేట్ లో ఎక్కడా లేని ప్యాలెస్ అక్కడ కట్టారంట. అందులో పైగా ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఒక బాత్ టబ్ అనేది 36 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట. యాక్చువల్లీ 36 లక్షలు పెడితే ఒక మధ్య తరగతోడికి డబుల్ స్టేర్ బిల్డింగ్ అయిపోద్ది అది. కాకపోతే ఏంటంటే ఇంత లగ్జరీగా కట్టడం అవసరం అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని పరిపాలన అందించడం ఆయనకు అలవాటు, ఎక్కడా లేని వస్తువులు వాడడం ఆయనకు అలవాటు. అదేవిధంగా ఎక్కడా లేని ఒక ప్యాలెస్ను మహల్ని ఆయన కట్టుకోవాలనుకున్నాడు. కట్టుకుంటే ఆయన సొంత డబ్బుతో కట్టుకుంటే ప్రజలకి వాళ్ళకి ఇబ్బంది ఉండేది. నువ్వు ప్రజాధనాన్ని దోచేసి, పేదోడు సొమ్ముని దోచేసి ఈరోజు నువ్వు లగ్జరీగా నువ్వు బాత్రూంలో 36 లక్షల డబ్బులు, లేదంటే బాత్రూంలో 24 లక్షలు 12 లక్షలు ఏసీలు పెట్టుకుని ప్రజల సొమ్ముతో నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు నీ మీద ఉంటది ఖచ్చితంగా. అందుకనే ఆ తిరుగుబాటు నీకు 2024 ఎన్నికల్లో నేను 11 సీట్లకి పరిమితం చేశాను. మరి వైనాట్ 175 అన్నారు, మరి ఇప్పుడు వైనాట్ 11కే పరిమితం అయిపోయారు. ఎందుకంటారు? వైనాట్ 175 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా 151 సీట్లు గెలిచాడు. 151 సీట్లు గెలిచి నేను ఈ రాష్ట్రానికి ఇది చేశాను, లేదా ఈ పథకాలు అందించాను, ఇంత అభివృద్ధి చేశాను, 1 సీటు 2 సీట్లు ఇవ్వండి అని అడిగితే అది ప్రజలు ఏమైనా ఆలోచించేవారమ్మా. నేను చేసిన అభివృద్ధి ఎవడో చేయలేదు, నన్నే మీరు గెలిపించాలి, 175 ఇవ్వాలని చెప్పి ఆయన ఒక ఏంటంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే 175 నేనే కదా, నా అంత మొగలు లేడు భారతదేశంలో, నా అంత మంచి పరిపాలన అందించిన వాడు లేడు. ఆయన ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఒరే బాబు నువ్వు చేసిందంత ఇది, నువ్వు ఇంకా భ్రమలో ఉన్నావు, బయటికి రా అని చెప్పి 11కి ఆయన పరిమితం చేశారు. ఎమ్మెల్యే కాలేడు, అసెంబ్లీ గేట్ తాకలేడు అని అన్నారు. మరి ఈ రోజు ఎమ్మెల్యే అయిపోయాడు, పిఠాపురానికి ఎమ్మెల్యే అయిపోయాడు, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిపోయాడు, కొన్ని శాఖలకు మంత్రి అయిపోయాడు ఆయన. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 10 ఏళ్ల నుంచి ఏ పదవి లేకపోయినా ఆయన వెనకాల తిరిగి ఎన్నో అవమానాలు పడ్డారు. ఖచ్చితంగా ఈ 10 ఏళ్ళు అయితే ఎన్నో అవమానాలు, అటు కార్యకర్తలు కానీ నాయకులు కానీ, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు భరించి ఎన్నో కష్టాలని ఆయన తట్టుకొని ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాడు. 10 ఏళ్ళు అంటే దశాబ్ద కాలం దాదాపుగా నిలబడడం అనేది ఏ పార్టీకి సాధ్యం కాని పని. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మేము 10 ఏళ్ళు ఆయన జనసేన కార్యకర్తలుగా, జనసేన నాయకులుగా ఈరోజు మేము సమాజంలో ఉన్నామంటే మాకు చాలా ఈరోజు గౌరవం తెచ్చింది మాకు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన వెంట నడవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా గౌరవాన్ని ఎక్కడ తగ్గించాలన్నటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈరోజు మా గౌరవాన్ని పెంచేలానే చేశారు సమాజంలో. అదేంటంటే ప్రతి ఒక్క కార్యకర్తని కలపడంలో కానీ, 3 పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు ఒక తాటి మీద తీసుకురావడంలో విషయంలో కానీ చాలా బాగా ఆయన వ్యవహరించారు. ఇంకోటి ఏంటంటే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నది మా కళ. ఆయన అడుగుపెట్టాడు. ఇకపోతే ఆయన ప్రజా సమస్యల మీద స్పందించేటటువంటి ఆ విధానం కానీ, రేపు అభివృద్ధి విషయంలో కానీ, ఆయన చేసేటటువంటి అభివృద్ధి పనుల మీద కానీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు, రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీది బలమైన సంతకం ఉంటుందని. అదేవిధంగా నిన్న ఆయన బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన సంతకం ఎంత బలమైందో ప్రజలందరూ చూశారు. రేపొద్దున్న ప్రభుత్వ పరిపాలనలో కూడా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఆ సంతకం బలమేంటో కూడా తెలుస్తుంది రానున్న రోజు. 2024 ఎలక్షన్ చూసుకుంటే ప్రధానమంత్రి ఎవరు అవుతారో దానికంటే ఆంధ్రాలో ఎలక్షన్లో ఏం జరుగుతుందని చెప్పి నేషనల్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇటే చూశారు. పైగా ఇప్పుడు ఇండియాలో టాప్ పొలిటీషియన్లు ఎవరని చెప్పి లిస్ట్ తీస్తే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారంట. ఇంతకుముందు మోడీ గారు ఉండేవారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్నట్టు చెప్తున్నారు. ఏంటంటారు? వన్ సైడ్ గా ఇంత క్రేజ్ అనేది ఎలా సంపాదించుకోగలిగారు? అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచ నలుమూలల నలుదిక్కులు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్.
ఈరోజు ఒక భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, పైన బీజేపీ వర్గం కానివ్వండి, పాలకవర్గం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం కానీ పక్క రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళ చూపు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఉండేలాగా. అంటే ఆంధ్రాలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అధికారానికి ప్రజలు పట్టం కడతారా, లేదంటే అభివృద్ధికి పట్టం కడతారా? జగన్మోహన్ రెడ్డి లాంటి అహంకారపూరితమైనటువంటి వ్యక్తిని దించడానికి ప్రజలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ప్రపంచ నలుమూల దేశాలు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది పూర్తిగా వైఫల్యం చెందింది. ఎలా అంటే ఆయన ఓట్లు కొనడానికి డైరెక్ట్ పథకాల పేరుతోటి ఓట్లు కొనడానికి ప్రయత్నించాడు. ప్రజలు దాన్ని గమనించారు, తిప్పికొట్టారు. అదే విధంగా మీరు అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మన మోడీ గారే చెప్పారు, ఆయన ఒక పవనం కాదు తుఫాన్ అని చెప్పి. నిజంగా ఆయన తుఫాను కాబట్టి ఈ రోజు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు. అది ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు 150 ఓట్ల తిరిగిన ఫ్యాను ఈ రోజుకి 11కు పడిపోయింది. ఏంటంటారు మరి రేపటి రోజుల్లో అసలు ఫ్యాన్ ప్రభావం ఎలా ఉంటుంది? ఆయన ఏమంటున్నాడంటే 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాయని అంటారు. అది జరుగుద్ది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2024లో 11 సీట్లకు పరిమితం చేయడానికి కారణం కూడా అదే. ఏమన్నా అంటే 2019లో గెలిచిన తర్వాత నువ్వు పరిపాలన కంటే కూడా కక్ష సాధింపు చర్యలను పథకాలు ఇవన్నీ నీ సొంత ఫ్యామిలీ మెంబర్స్గా లేదా నీ అభిమానులకు మీ నాయకులకు దోచిపెట్టి ఎలా అయితే నువ్వు విరవీగో అదే విధంగా వైనాట్ 175 అని విరవీగో 11 చేశారు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నేనే అధికారంలోకి వస్తాను. ప్రజలందరూ కూడా గమనించారు ఏమనంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కసారి పరిపాలనలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ని యథాపాతాలకు తొక్కేశాడు. ఇంకొకసారి వస్తే ఖచ్చితంగా మరొక శ్రీలంక లాగానో లేదంటే మరొక కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అటువంటి రాష్ట్రాల కింద మన ఇంకా ఆర్థికంగా మనల్ని తొక్కేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి. ఇంటికి పంపించేస్తే మన ఆంధ్రప్రదేశ్ మొదట అభివృద్ధి అవుద్ది, మనకి పెట్టుబడులు వస్తాయి, పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని మనకి ఇక్కడ అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం ఎన్డీఏ కూటమితోనే అని చెప్పి ప్రజలు ఆలోచించారు. ఇప్పుడు 11కి చేయడానికి కారణం ఏంటంటే ఈ 11 కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండకపోవచ్చు. ఎందుకంటే పార్టీ అనేది ఉంటే 11, 12, 13 వస్తాయి. రేపు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉంటాడో లేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా లేదా ఆంధ్రప్రదేశ్లో ఏ జైలుకి వెళ్తాడు అనే విషయం ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా ప్రజలు ఏంటంటే ఈ 11 చూసి 5 సంవత్సరాలు చూసుకుంటే కళ్ళు మూసిపోతాయంటే ఈ 5 సంవత్సరాలు మరొక 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని లేకుండా ప్రజలే చేస్తారు. ఏ పార్టీ చేయక్కర్లా, ప్రజలే మన వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా ఇంటికి పంపించాలని ఆలోచించారు. కాబట్టే ఈరోజు 11 సీట్లు పరిమితం చేశారు. కొంతమంది నాయకులు అంటున్నారు పరిపాలన సరిగ్గా అందించకపోతే 11 తిరగబడతాయి. ఆ నాయకులు మేము చెప్తున్నాం 11 తిరగబడినా 11 ఉంటుంది నెంబర్. అంత మించి 11 100 అవదు 101 అవదు అన్నారు కదా. ఏంటంటే ఏదో ఒక నెంబర్ తగ్గుద్ది 150 సీట్లు అనుకుంటుంది. మొత్తానికి 5 తగ్గిపోయింది, 11కి పరిమితం చేశారు. కాబట్టి ప్రజల్ని మీరు మోసం చేయాలంటే కనుక ప్రజలు ఇంతకు ముందులా లేరు. ప్రజలందరూ కూడా చాలా చైతన్యం వచ్చింది ప్రజల్లో. ఏ పార్టీని ఎన్నుకోవాలి, ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలన్నది కూడా ప్రజలకు తెలుసు. ఫైనల్ గా అయితే ఇంతటి ఘన విజయం అనేది గతంలో 2019లో 151 సీట్లు అనేది అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు అంతకు మించి క్లీన్ స్వీప్ తీసుకొచ్చింది. 164 సీట్లు వన్ సైడ్ గా కొట్టుకొచ్చింది. ఫైనల్ గా అయితే మీరు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో చూడాలనుకున్నారు. ఈ రోజు ఆయన ఆ స్థాయికి మించి పదవులు అనేవి ఆయన చేపట్టడం జరిగింది. ఫైనల్ గా మీరు రాష్ట్ర ప్రజలకే కానీ మీకు ఓట్లేసి మీకు సపోర్ట్ చేసిన ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పండి. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున కానీ ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరైతే ధర్మం గెలవాలని ఓటేశారో ప్రతి ఒక్కరికి కూడా మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకోటి ఏంటంటే 21 సీటు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, 2 ఎంపీలే తీసుకున్నారని చాలా మంది కూడా హేళన చేశారు. కానీ ఇవాళ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి రికార్డు ఈరోజు జనసేన పార్టీ తిరగరాసింది. ఎందుకంటే 21 100% స్ట్రైక్ రేట్ తోటి 2 ఎంపీలు 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక అధికారం కోసం చూసుకుంటే ఆయన ఒక్కడే వెళ్ళేవాడు. ఆయన ఏంటంటే నాతో పాటు నాలా ఉండే వ్యక్తులు ఇంకొక 10 మంది
జనసేన పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగు పెడితే వేరేగా ఉండేదని ఆల్రెడీ ఆయన చెప్పారు. ఆయన అన్నారు, అదే చేశారు. ఈరోజు 21కి 21 సీట్లు గెలిచి ఇవాళ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అదే కాకుండా ఇవాళ కూటమి తరపు నుంచి కూడా మన జనసేన పార్టీ నుంచి కూడా 3 మంత్రులు కూడా ఇచ్చారు. మంత్రులు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారికి 4 శాఖలు ఇవ్వడం కూడా ఇది చాలా మంచి పరిణామం. పవన్ కళ్యాణ్ గారికి భావజాలానికి దగ్గరగా ఉన్నటువంటి శాఖలను ఆయన కేటాయించడం అభివృద్ధికి ఇదొక నాంది అనమాట. రాష్ట్రంలో ఇదొక నాంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని, అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రభుత్వం రావాలని ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, అంటే యువత నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.